ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. పాదములకు రాయ తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. సింహములను నా పాములు త్రొక్కెదవు, కొదం సింహములను భుజంగములను ఆయన త్రొక్కెదవు. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. మొదటి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. 1 Samuel chapter 7 from verse 5. అంతటి సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొండ్రి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు విన్నప్పుడు ఫిలిస్తీయుల సర్దార్లు ఇశ్రాయేలు మీదికి వచ్చారు. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిస్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేశారు. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా, యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారి ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. దేవుడు తన వాక్య భాగములను మన కొరకు ఆశీర్వదించునుగాక. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చదివేటటువంటి వృత్తాంతం ఉద్యమం ఎలా ప్రారంభమవుతుంది, ఒక దేశంలో ఉద్యమం ఎలాగూ ప్రారంభమవుతుంది, ఒక కుటుంబంలో లేక ఒక వ్యక్తిలో ఉద్యమం ఎలాగూ ప్రారంభమవుతుంది, ఉద్యమ సూత్రాలు. ఇక్కడ నేషనల్ రివైవల్ ను గురించి మనం చూస్తాం. మొట్టమొదట ఉద్యమం వ్యక్తుల్లో ప్రారంభమవుతుంది, కుటుంబాలకు వ్యాపిస్తుంది, అది దేశాల్లో వ్యాపిస్తుంది. దేవుడు కొందరు వ్యక్తులను ఎన్నుకుంటాడు ఆ దేశాలను హెచ్చరించడానికి, ఆ ప్రాంతాలను హెచ్చరించడానికి. అక్కడ రివైవల్ స్టార్ట్ అవుతుంది. ఈ దినాల్లో ప్రపంచంలో కొన్ని దేశాల్లో ప్రజలు వారు అంతకు మునుపు జీవించిన విధానాన్ని వారు ఒకసారి చూచి పునరాలోచించుకుంటూ ఉన్నారు, జీవితాలను మార్చుకుంటూ ఉన్నారు. మారినటువంటి పరిస్థితుల్లో, వాతావరణ పరిస్థితుల్లో మనుషులు తిరిగి తిరిగి వారి జీవిత విధానాన్ని పరిశీలించుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని ప్రజలు నిజంగా దేవుని వైపు చూస్తారో అప్పుడు నేషనల్ రివైవల్, జాతి అంతట్లో, దేశం అంతట్లో ఉద్యమం ప్రారంభమవుతుంది. ఇక్కడ సమూయేలు కాలంలో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఇంతకు మునుపు 7వ అధ్యాయంలో మనం చూచేటటువంటి విషయం, మందసం కిరియత్యారీములో ఉన్నది, 20 సంవత్సరాలు అక్కడ ఉన్నది. ఎలియాజరు యాజకుడుగా ఉన్నాడు. మందసం అబీనాదాబు ఇంట ఉన్నది. అందుకే ఇశ్రాయేలీయులు దుఃఖపడుతూ వచ్చారు. సమూయేలు ఇశ్రాయేలుతో చెప్పిన మాట 7వ అధ్యాయం 3వ వచనం, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొన్న ఎడ్ల. ఇది దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది. మనం అంటాం
సగం హృదయం నీకు ఇస్తాను దేవా, సగం హృదయం లోకానికి ఇస్తాం అంటాం. దేవా నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వు, ఎంతైనా నేను లోకంలో ఉన్నాను కదా, కనుక లోకాశలు నాకు ఉంటాయి కదా, దేవుడు పవిత్రపరిచిన, దేవుడు ఎలవ్ చేసే నీకు పాపం అంటనటువంటి అయితే ఓకే. అలా కాకుండా నిన్ను దేవుడి నుండి దూరపరిచేవైతే దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు? ఇక్కడ వారి మధ్య అన్ని దేవతలు ఉన్నారు. బయలుదేవత, అష్టారోతు దేవత. దేవుడు చెప్పాడు అన్య దేవతలను, అష్టారోతు దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. 3వ వచనం, 1 సమూయేలు 7:3. హృదయంలో కార్యం జరిగింది అని అంటానికి బాహ్యమైనటువంటి రుజువు కావాలి. అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇన్వర్డ్ వర్కింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఏ బ్రోకెన్ అండ్ ఏ కంట్రైట్ హార్ట్. నేను హృదయంలో నలిగిపోయాను, విరిగిపోయాను, నా జీవితాన్ని మార్చుకున్నాను అనేటటువంటి దానికి రుజువు బాహ్యంగా నీ చేతల్లో కనబడుతుంది, నీ క్రియల్లో కనబడుతుంది. 4వ వచనంలో అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. అంతకుముందు ఇశ్రాయేలు చేసిన పాపం ఏంటంటే, మేము యెహోవాను సేవిస్తూ ఉన్నాము, ఇతర దేవతలను కూడా సేవిస్తూ ఉన్నాము. ఇప్పుడైతే అన్య దేవతల నుండి వారు దూరమై నిజ దేవుని, వారి పితరులు సేవించినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుని వారు సేవించడానికి పట్టుదల కలిగినటువంటి వారుగా, తీర్మానం చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఈ సంగతి సమూయేలుకు తెలిసింది. 5వ వచనం, అంతటి సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతురని చెప్పగా. ఎప్పుడైతే వీరిలో ఆ పశ్చాత్తాపం ప్రారంభమైందో దేవుడు తన ప్రవక్తను, న్యాయాధిపతిని, లేకుంటే తన ప్రవక్త సమూయేలు యాజకుడుగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు ఇశ్రాయేలీయుల మధ్య. కనుక దేవుడు ప్రేరణనిచ్చాడు సమూయేలుకు. సమూయేలు కబురు చేశాడు, ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి. మిస్పాకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయంలో మిస్పాను గురించి ఒక విషయం మనం చూడవచ్చు. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం 49వ వచనం లేక 48వ వచనం. లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను, కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడిను. యెహోవా కనిపెట్టును, అది దాని అర్థం. మిస్పా అంటే యెహోవా కనిపెట్టును. ఇక్కడ యాకోబు, లాబాను వేరయ్యారు, సెపరేషన్. మిస్పా వేరవటాన్ని సూచిస్తుంది. లాబాను శరీరానుసారి, యాకోబు ఆత్మానుసారి. అఫ్ కోర్స్ ఆదికాండం 32లో యెబ్బోకు దగ్గర దేవునితో పెనుగులాడే వరకు యాకోబు యొక్క దృక్పథం మారలేదు, కానీ 32 చివరికి వచ్చేసరికి యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు దేవుని ఏర్పాటులో ఉన్నవాడు, లాబాను కాదు. సో శరీరానుసారమైనటువంటి వ్యక్తి నుండి ఆత్మానుసారంగా నడుచుకుంటకు పితరుల ఏర్పాటును బట్టి దేవుడు ఎన్నుకున్నటువంటి యాకోబు మిస్పా దగ్గర వాడు ఒప్పందం చేసుకుని వేరైపోయారు. ఇట్స్ సెపరేషన్ ఫ్రమ్ వరల్డ్లీ పీపుల్. లౌకిక లేక లోకస్తుల నుండి మనం ప్రత్యేకపరచుకోకపోతే మనం ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి ఇష్టంగా ఉండలేం, కొన్ని కార్యాలు చేయలేం. అలా న్యాయాధిపతుల గ్రంథంలో 20వ అధ్యాయంలో కూడా ఒక సంఘటన మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం మొట్టమొదటి వచనం.
అంతటా ఇశ్రాయేలీలందరూ బయలుదేరి దాను మొదలుకొని బేర్షుబా వరకును గిలాదు దేశం వరకును వారి సమాజం ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడింది. దీని బ్యాక్గ్రౌండ్ చాలా విచారకరమైన చరిత్ర. న్యాయాధిపతులు 19వ అధ్యాయం చదవండి. బెన్యామీనుల యొక్క గిబియాలో భయంకరమైనటువంటి దుష్కార్యం జరిగింది. భయంకరమైనటువంటి దుష్కార్యం. కనుక ఏమి చేయాలి అని ఇశ్రాయేలీలందరూ వారు ఏక మనస్సు కలిగి మిస్పాలో దేవుని సన్నిధానంలో చేరారు. దేవుని సన్నిధానంలో చేరి వారు ప్రార్థనాపూర్వకంగా కొన్ని తీర్మానాలు చేసుకోవలసి వచ్చింది. యుద్ధం చేయవలసి వచ్చింది. దేనిపైన అంటే 20:10 ఇశ్రాయేలీలో జరిగిన వెర్రితనము విషయమై పగ తీర్చుకుంటారు. లోకంలో మనుషులు వెర్రిగా బిహేవ్ చేస్తారు, ఆడుగా బిహేవ్ చేస్తారు. ఆ కాలంలో ఆ 19వ అధ్యాయంలో గిబియాలో ఉన్నటువంటి బెన్యామీనీయులు చేసినట్టు గ్యాంగ్ రేప్ ఈ దినాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. జాగ్రత్త సుమా. లోకంలో చాలా భ్రష్టమైనటువంటి కార్యాలు సంభవిస్తూ ఉన్నాయి. అటువంటి లోకంలో అటువంటి ప్రజల మధ్య మనం ఉన్నాం. వీరు దానిని అసహించుకున్నారు. దానికి పరిహారం చేయటానికి పాపం చేసిన వారిని, తప్పు చేసిన వారిని ఒప్పించడానికి యత్నించారు గాని బెన్యామీయులు యుద్ధానికి వచ్చారు. ఆ తర్వాత విచారకరమైనటువంటి సంగతులు మనం చదువుతాం. మిస్పాలో జరిగినటువంటి 2 విషయాలు. వేరైపోయినటువంటి యాకోబు అలాగే లాబాను చూస్తాం. సెపరేషన్. అలాగే న్యాయాధిపతుల గ్రంథం వచ్చేసరికి మిస్పాలో వారు కూడుకొని దేవుని సన్నిధిలో చాలా దుఃఖంతో దేవుని చిత్తాన్ని వెదికి తమ ఇశ్రాయేలీలు అయినప్పటికీ ఆ పాపం విషయంలో వారు గట్టిగా దానిని ఇది దేవునికి ఇష్టం లేని కార్యం అని చెప్పి వారు ఒక తీర్మానం చేయటానికి, బెన్యామీనీయులతో యుద్ధం చేయటానికి వారు తీర్మానం చేసుకుని ముందుకెళ్ళినట్లు ఆ భాగాల్లో మనం గమనించవచ్చు. మన జీవితంలో సత్యం కొరకు నిలవబడకపోతే నువ్వేది అచీవ్ చేయలేవు. జ్ఞాపకం పెట్టుకో. కొందరు అంటారు, అందరితో మనం సాధ్యమైనంత మటుకు చాలా సమాధానంగా ఉండాలి. నిజమే, సాధ్యమైనంత మటుకు సమాధానంగా ఉండాలి. కానీ సాతాను చేత ప్రేరేపించబడిన వ్యక్తులతో నువ్వు అడంబడికో ఒప్పందం చేసుకుంటావా? దానివల్ల నీకేం లాభం? దేవునికి సంతోషమా? అది దేవుని చిత్తమా? దేవుని చిత్తమా? ఇక్కడ వీరు మిస్పాలో చేరారు. మిస్పాలో చేరి వారు చేసిన కార్యం ఏంటంటే 1 సమూయేలు 7:6 వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి. నీళ్లు చేది దేవుని సన్నిధిలో కుమ్మరించడం. ఇది దేనిని సూచిస్తుంది? బావిలో నుండి నీరు చేదేరు అనుకండి బకెట్తో. దేవా, మా హృదయం అంతా కన్నీరు ఉంది. ఈ బకెట్ లో ఎన్ని నీళ్లు ఉన్నాయో, ఎన్ని డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఉన్నాయో, ఎన్ని నీటి చుక్కలు, మా కళ్ళ నుండి అన్ని నీటి చుక్కలు మీ సన్నిధిలో కుమ్మరించాలి, పశ్చాత్తాపడాలని మేము ఆశపడుతున్నాం. దేవుని సన్నిధిలో ఎప్పుడు ఏడ్చావు నువ్వు గత కాలంలో? లేటెస్ట్ ఒకసారి గుర్తు చేసుకో. మనుషులు నవ్వటానికి ఇష్టపడతారు కానీ ఏడవటానికి ఇష్టపడరు. అయితే పురుషుడైనా స్త్రీ అయినా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమరించుకున్నప్పుడు మనం ఖచ్చితంగా కన్నీరు విడుస్తాం, ఖచ్చితంగా ఏడుస్తాం. ఇక్కడ వారు మిస్పాలో నీరు చేది కుమ్మరించారు. నీళ్లు బయట బాహ్యంగా కనబడుతుంది. వారు తమ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నారు. కాబట్టి దిస్ ఈజ్ ఎ సెరిమోనియల్ పోరింగ్ అని చెప్పాలి. ఆచార సంబంధమైనటువంటి నీళ్లు పోయటం. ఏ ఆచారం? తమ హృదయంలో ఉన్నదంతా దేవుని సన్నిధిలో ఆ దుఃఖాన్ని వెళ్ళబోసుకుంటూ ఉన్నారు. ఎంత మంచి కార్యం అండి! దే పోర్డ్ అవుట్ దేర్ సోల్. వారి ఆత్మను కుమ్మరించుకున్నారు. నీళ్లే కాదు, వారు కుమ్మరించింది.
వారి ఆత్మను కుమ్మరించుకున్నారు. విలాప వాక్యాలు మనము ఇర్మియా రాసినటువంటి విలాప వాక్యాల్లో 2వ అధ్యాయం 19వ వచనం, నీవు లేచి రేయి మొదటి జామును మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తోటి ఎత్తుము, ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. చేయగలమా మనం? ఏ తల్లిదండ్రులు, ఏ కుటుంబీకులు తమ ఇంటి వారి కొరకు ఇలాగ చేయగలరో ఖచ్చితంగా దేవుని కాపుదల, భద్రత, అది కరోనా దినాలు కావచ్చు, అది ఏ దినాలైనా కావచ్చు, ఏ పరిస్థితులైనా కావచ్చు, దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఇక్కడ 7వ అధ్యాయం 6వ వచనం క్రింది భాగంలో, ఆ దినం ఉపవాసం ఉండి, రివైవల్ స్టార్ట్ అయినప్పుడు భోజనం మీద ఉన్నటువంటి ప్రీతి, మక్కువ కూడా తొలగిపోతుంది. గమనించండి, ఎప్పుడైతే ఉద్యోగం స్టార్ట్ అవుతుందో భోజనం అంత ప్రాముఖ్యం అనిపించదు. ప్రార్థన 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 కాలము బహుప్రియమాయను అని దైవజనుడు మాసిలామణి గారు రాశాడు. జయ హే జయ హే, జయ జయ దేవసుత అని. ప్రార్థన కాలము బహుప్రియమాయను. ఇక్కడ వారు ఉపవాసం ఉన్నారు. అంతేకాదు, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకోండి. మన దేశస్తుల్లో, ఇండియా దేశస్తుల్లో ఉన్నటువంటి భావం ఏంటంటే, కొందరు అంటారు అసలు మనిషి పాపి కాదు అంటారు. ఇది ఒక స్కూల్ ఆఫ్ థాట్. ఇంకా కొందరు అంటారు మనిషిని పాపి అనకూడదు అంటారు. ఇంకా కొందరు అంటారు మానవుడే దైవము అంటారు. చూచారా ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయో మన దేశస్తులలో? భిన్నమైనటువంటి ఫిలాసఫీస్ ఉంటూ ఉన్నాయి, భిన్నమైనటువంటి ఫిలాసఫీస్. ఇంకా కొందరు అంటారు అతి తెలివి, వీరు మేధావులు. నాది ఏమీ లేదండి, నేను నిమిత్త మాత్రుడిని, అంతా ఆ పైన ఆయనే జయిస్తున్నాడు అంటే ఈయన ఎవరిని చంపినా, ఎవరికి దొంగిలించినా, ఎవరికి కీడు చేసినా, ఎవరికి అపకారం చేసినా మనిషి భాగం ఏమీ లేదా? మనిషి ఉద్దేశపూర్వకంగా చేయట్లేదా? మనిషి ఏమంటాడంటే అబ్బెబ్బే నేను నిమిత్త మాత్రుడిని, నా నొసట అట్లా రాసి పెట్టుంది నా నుదుటిన, అందుకని చేస్తున్నాను అంటాడు. ఏమనగలం మనం? మనిషి నేను పాపాత్ముణ్ణి అని ఒప్పుకోవాలి దేవుని ఎదుట. అది సరైనటువంటి ఒప్పుకోలు, రైట్ కన్ఫెషన్. యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకోండి. మిస్పాలు సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చాను. ఇప్పుడు 7వ వచనంలో ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలీల మీదకి వచ్చారు. వాస్తవంగా వీళ్ళు దేవుని సన్నిధిలో చేరారు, వారు సేవించేటటువంటి దేవుని సన్నిధిలో చేరారు, ప్రార్థన చేస్తూ ఉన్నారట, ఉపవాసం ఉన్నారంటే ఫిలిస్తీయులకు భయం రావాలి. అమ్మో, వారి దేవుడు గొప్ప దేవుడు, వారు కనాన్ దేశంలోని రాజులందరినీ ఇశ్రాయేలు వశమునకు అప్పగించాడు, ఐగుప్తు నుండి బలమైనటువంటి చేతితో వారిని విడిపించినటువంటి దేవుడు, మా పూర్వీకులు మా పితరులు చెప్పారు వారిని గూర్చి. వారు అద్భుతమైన రీతిగా ఈ కనాన్ దేశాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి జనాంగము, వారి దేవుడు బలమైనటువంటి దేవుడు అని ఫిలిస్తీయులు భయపడాలి. ఫిలిస్తీయులు భయపట్టల్లా. ఇక్కడ ఎవరు భయపడ్డారో చూడండి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిస్తీయులకు భయపడి, చాలా విచారకరం కదా. శత్రువులు భయపడాలి, దేవుని ప్రజలు ఎందుకు భయపడాలి? దేవుడు తన ప్రజలతో ఉన్నప్పుడు, నీకు ఆ గ్రహింపు కలిగినప్పుడు, నీవు దేవునిపై ఆధారపడినప్పుడు నీవు భయపడవలసిన అవసరం లేదు. 8వ వచనం, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేశారు. ఎందువల్ల? ఫిలిస్తీయులకు భయపడి. వాళ్ళు ఈసారి మమ్మల్ని చిత్తగొడతారు, మాకున్నదంతా ఎత్తుకుని పోతారు, మమ్మల్ని దోచుకుంటారు,
కనుక మేము వారిని ఎదుర్కొనేటటువంటి ఆయుధ సంపత్తి మాకు లేదు, మేము వారితో యుద్ధం చేసి జయించలేము. ఫిలిస్తీయులు యుద్ధ నిపుణులు, ఫిలిస్తీయుల సర్దారులు, వారు చాలా వార్ స్ట్రాటజీ తెలిసినటువంటి వారు, మిలిటరీ జనరల్స్. కనుక వీరు భయపడ్డారు. దేవుని ప్రజలు దేవుడు తమతో ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? ప్రియమైనటువంటి విశ్వాసి, నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీ కొరకు దైవజనులు ప్రార్థిస్తూ ఉన్నారు, నీ కొరకు సంఘం ప్రార్థిస్తూ ఉంది, నువ్వెందుకు భయపడాలి? నీ దేవుడు నీతో ఉన్నాడు, ఎందుకు భయపడాలి? నేనేలా భయపడవలెను, నేనేలా చింతింపవలెను, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమి చేయను అని ఒక చక్కని పాట ఉన్నది. నాలో ఉన్నది నీ ఆత్మ, నాలో ప్రవహించు నీ రక్తం, నా దేహములో నీ దేహము ఇమిడి ఉన్నది ఆశ్చర్యముగా. ప్రభు బలలో పాలు పొందే విశ్వాసులు సంస్కారాన్ని అనుభవిస్తారు. కనుక నేనేలా భయపడవలెను, నేనేలా చింతింపవలెను అని భక్తులు పాడారు. ఇశ్రాయేలీయులు ఇక్కడ వారు భయపడి సమూయేలుకు చెప్పినటువంటి మాట, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించాడు. ఎస్, దేవుడు విడిపించగలడు, రక్షింపగలడు. మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దు. గృహాల్లో ఉండి లిస్టులు దగ్గర పెట్టుకుని సంఘం యొక్క అంశాలన్నిటి కొరకు ఎంతో ప్రార్థన చేస్తూ వస్తున్నాం, ఎంతో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ప్రార్థించుట దైవజనుల ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ సమూయేలు చేసినటువంటి పని 9వ వచనం, సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమును యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించారు. ఇశ్రాయేలీయులు అంతకు మునుపు తప్పు చేశారు. బయలుదేవత, అష్టారో దేవతలను పూజించడం ద్వారా దేవుని ఫేవర్ పోగొట్టుకున్నారు. అందువల్లనే వారి పక్షంగా తాను ఒక గొర్రె పిల్లను తీసుకున్నాడు. ఆ గొర్రె పిల్లను తీసుకుని అది పాలు విడువని గొర్రె పిల్ల అని వ్రాయబడి ఉంది. తల్లి దగ్గర పాలు తాగేటటువంటి గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ఎవరిని ఎప్పుడు హత్య చేసినటువంటి గొర్రె పిల్ల కాదు, పాపం చేసినటువంటి గొర్రె పిల్ల కాదు. కానీ దాని గొంతుగా చేర్చబడింది, రక్తం పోయబడింది, అలాగే దాని శరీరం ముక్కలుగా కోయబడింది. అది సర్వాంగ హోమంగా కట్టెల పైన అర్పించబడింది. ఎవరా దేవుని గొర్రెపిల్ల? ప్రభువైనటువంటి యేసుక్రీస్తే. ఇదిగో లోక పాపంలోను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. బాప్తిస్మిచ్చే యోహాను నడుచుతున్నటువంటి యేసుక్రీస్తు వైపు చూపించి చెప్పిన మాట, ఇదిగో లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన కొరకు ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడింది ప్రభువైనటువంటి యేసుక్రీస్తే. సమూయేలు సర్వాంగ హోమంగా అర్పించాడు, సర్వాంగ బలిగా అర్పించాడు గొర్రెపిల్లను, చిన్న గొర్రెపిల్లను, పాలు విడువని గొర్రెపిల్లను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు అర్పింపబొట్టను బట్టి శత్రువు మీద మనకు విజయం వచ్చింది. అర్పించిన తరువాత ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించారు. 10వ వచనం, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరైతే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారి ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. దేవుడే యుద్ధాలు చేస్తాడు, మనం గ్రహించాలి. మానవుడు చేయాలి, దేవుడు చేయిస్తాడు. అసలు దేవుడే యుద్ధం చేస్తాడు. మన భాగం తక్కువ, దేవుని భాగం ఎక్కువ. ఇనిషియేట్ చేసేది దేవుడే. వీరేం చేశారంటే తరిమి హతం చేశారు అని 11వ వచనంలో ఉన్నది. వీరు తరిమేరు, చంపారు. ఎవరిని? పారిపోయేటటువంటి వారిని. ఎవరు పారిపోయేటట్లు చేశారు? దేవుడే పారిపోయేటట్లు చేశాడు. ఎలాగూ చేశాడు? మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా. ఫిలిష్తీయులకు అర్థమైపోయింది, వీళ్ళ దేవుడు మన మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆకాశం నుండి వచ్చేటటువంటి ఉరుములకు మరి
ఎంతంత పెద్ద శబ్దాలు వచ్చినాయి. ఒకప్పుడు టేప్ రికార్డర్స్ ఉండేవి. టేప్ రికార్డర్స్ లో పెద్ద శబ్దాలు. దేవుడి ఆకాశంలో పెద్ద శబ్దాలు, ఉరుములు ఉరిమించి శత్రువుల గుండెల్లో భయం కలిగించాడు. విజ్ఞాపనకు ఉన్నటువంటి శక్తి, సిలువకు ఉన్నటువంటి శక్తి, యేసుక్రీస్తు ప్రభు నామంకు ఉన్నటువంటి శక్తి, సమూయేలు చేసినటువంటి కార్యం. సంఘంగా మనము దేవుని సన్నిధానంలో లేక ఆయా స్థలాల్లో మన గృహాల్లో ఉండి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘం కొరకు, వ్యక్తుల కొరకు, కుటుంబాల కొరకు, అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. అందుకే ఇదను స్తుతిని గురించి చెప్పకుండా విజ్ఞాపన గురించి చెప్పడానికి దేవుడు నాకు ప్రేరణ ఇచ్చాడు. విజ్ఞాపన యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగినటువంటి నామంలో మన కొరకు అర్పింపబడిన దేవుని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మనము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సంఘం కొరకు, కుటుంబాల కొరకు మనల్ని మనం కాపాడుకునే నిమిత్తం ప్రభు మనలను కాపాడాలి అని మనం చేయవలసినటువంటి మన భాగం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం. ఇశ్రాయేలీయులు అన్నారు, మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దు. మానేస్తే ఏమవుతుంది? శత్రువుకు అవకాశం కలుగుతుంది. శత్రువు కుటుంబాలను చెదరగొడతాడు, విశ్వాసులను చెదరగొడతాడు. శత్రువు ఇశ్రాయేలీయులను ఓడిస్తాడు, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయులను ఓడిస్తాడు. అందుకే ఇశ్రాయేలీయులు సమూయేలుకు కబురు చేసిన మాట, లేక సమూయేలుతో చెప్పినటువంటి మాట, మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దు. ఎందుకు? మనలను రక్షించినట్లుగా. ఈ దినాల్లో దేవుడు ఇంత మటుకు కాపాడుతూ వచ్చాడు. తర్వాత మనము ఎబెనేజర్ అనే మాట చూస్తాం, సహాయప్రాయాన్ని గురించి. దేవుడు ఎంత మటుకు సహాయం చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీయులు వారు రివైవల్ స్టార్ట్ అయ్యింది. స్టెప్ 1 అనేది అవతలను తొలగించారు. స్టెప్ 2 వారు మిస్పాకు వచ్చారు. 3వ వచనం వారు తమ హృదయాలను కుమ్మరించారు. 3వ స్టెప్. 4వ స్టెప్ వారు ఉపవాసం ఉన్నారు. 5 వారు సరైనటువంటి వ్యక్తికి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, లేక సరైన రీతిగా రిక్వెస్ట్ ప్రాసెస్ చేశారు. మా కొరకు ప్రార్థించండి. ప్రభు అయిన యేసుక్రీస్తే తండ్రి కుడి పార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి, ఆయన శిలువ రక్తమును బట్టి, బలియాగమును బట్టి మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకున్న బతుకులంగా ఉంటూ ఉన్నాం. ఈ సమయంలో మనం ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుతాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ దినం మిస్పాలో జరిగినటువంటి సంభవాన్ని మీరు మా గమనానికి తీసుకుని వచ్చి, సమూయేలు కాలంలో ఇశ్రాయేలీయులు మిస్పాలో వారు పొందిన అద్భుతమైనటువంటి విడుదలను గూర్చి, గొప్ప విజయాన్ని గూర్చి మీరు మా గమనానికి తీసుకుని వచ్చారు. మా జీవితంలో కూడా మమ్మల్ని పీడించే, బాధించే, వేధించే సమస్యలపై మేము విజయాన్ని చూడగోరుతున్నాం. మీ నామమును మేము ప్రకటిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు నామమును, విమోచన నామమును, శక్తి కలిగినటువంటి జీవసహితమైనటువంటి నామమును మేము ప్రకటిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, మీరు మాకు తోడేయండి. ఇశ్రాయేలీయులు ఎలాగూ మేము అలా విజయం సాధించడానికి మీ కృప దయచేయండి. మా ప్రార్థన అంగీకరించండి. ముందున్నటువంటి దినాల్లో మాకు తోడేయండి, సహాయం చేయండి. మమ్మలను, మా కుటుంబాలను, మా బాధ్యతలను మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో వేడుచు ఉన్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.